క్రీస్తు ప్రేమను మనము ఆయన శిలువలో మనం కనుగొనగలము. ఆయన చూపెట్టినటువంటి ఆయన మన కొరకు ఏం చేశాడు? క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేసింది? క్రీస్తు ప్రేమ ఏం చేస్తుందంటే మన కొరకు ఆయన ఏం చేస్తాడంటే సిలువను మోసాడు. కల్వరి కొండ వరకు ఏం చేస్తామా? సిలువను మోసాడు. క్రీస్తు ప్రేమ 8 విషయాలు చూద్దాం. అలాగనే క్రీస్తు ప్రేమ మన కొరకు ఏం చేసింది? ప్రాణత్యాగం చేసింది. ఆయన ప్రేమ ఏం చేసింది? ప్రాణత్యాగం. అంతేకాకుండా మూడవదిగా క్రీస్తు ప్రేమ మన కొరకు ఏం చేసిందంటే ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నారు కదా. ఆయన ప్రేమ ఏం చేసింది? ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నది. అదే విధముగా క్రీస్తు ప్రేమ మన కొరకు ఏం చేసింది అంటే ఆయన మనకు జీవ కిరీటం ఇచ్చాడు. ఏ కిరీటం ఇస్తున్నాడు? జీవ కిరీటం ఇస్తున్నాడు. ఆయనే ముఖం మీద, ఆయన తల మీద మనం ముండ్ల కిరీటం పెడితే ఆయన మనకేమిస్తున్నాడు? జీవ కిరీటము ఇస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగా క్రీస్తు ప్రేమ ఇంకా మనల్ని ఏం చేస్తుందంటే మన కోసము ఆయన మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. ప్రతి దినము ప్రతి క్షణం కూడా ఆయన బిడ్డలైన మనల్ని కంటికి రెప్పల మనల్ని కాపాడుతూ ఉన్నాడు. మనం ఏం చేశాము? కల్వరి శిలువలో ఆయన ప్రక్కలో బళ్ళం తీసుకొని మన పాపాలను బట్టి ఒక బళ్ళం తీసుకొని బళ్ళం పోటు పొడిచాడు. అదే కదా మనం పాట కూడా పాడతాము. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, ఈ కలువరి పయనం, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. ఆయన మన కోసం ఏం చేస్తున్నాడు? మనల్ని క్షమించమని తండ్రిని అడుగుతున్నాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో వీరికి ఎరగదు, వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించమని ఆయన నీ కోసం నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చూడండి, క్రీస్తు ప్రేమ ఎంతగా మనల్ని, మరి భక్తులు కూడా క్రీస్తు ప్రేమను నన్ను ఎంతగా బలవంతము చేయించున్నది. ఆయన ప్రేమ నుంచి నన్ను ఎవడు ఎడబాపును? ఎవరు ఎడబాపును? చూడండి, యేసయ్య ప్రేమ. మరి మనం అంతగా ప్రేమిస్తున్నామా? మనం అంతగా ఆయన్ని ప్రేమించటం లేదు. క్రీస్తు ప్రేమ సిలువను మోసింది. క్రీస్తు ప్రేమ ప్రాణత్యాగం చేసింది. క్రీస్తు ప్రేమ ఏం చేస్తున్నది? ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నది. కారణము నీ దోషములు, నా దోషములు, నా పాపాలు బట్టి ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. చూడండి ఎంతగా ఆయన మనకు జీవజలం ఇస్తూ ఉన్నాడు. ఆయనకేమో మనము దాహమని సిలువలో ప్రభు దాహం అడుగుంటే మనం ఏమి ఇచ్చాము? చేదు చిరకనిచ్చాం. చూడండి, మరి అంతగా ప్రభు ప్రేమను మనం గుర్తించలేక మన దోషాలను బట్టి, మన పాపాలను బట్టి ఆయనకు అన్యాయపు సిలువను, అన్యాయమైన తీర్పును మనము ఇచ్చాం. అన్యాయ తీర్పుని ఇచ్చాం. ఆయన మనకి జీవ కిరీటం ఇస్తే మనం ఏం చేస్తున్నాం? ఆయన తల మీద ముండ్ల కిరీటము పెడతా ఉన్నాం. ఆయనకి మనము చేడు చేతినిస్తే మనమేం? ఆయన మన కోసం చేస్తున్నాడు. జీవ కిరీటాన్ని, జీవ జలాన్ని మనకు ఇస్తూ ఉన్నాడు. ఒకసారి ఒక సమరయ స్త్రీ మధ్యాహ్న సమయంలో బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చింది. ఆ సమయంలో మంచి 12 గంటల ఆ సమయంలో ప్రభు వెళ్ళి, అమ్మా కొంచెం నాకు దాహం ఇవ్వని అన్నాడు. అయ్యా, ఈ బావి చాలా లోతుగా ఉన్నది, అయినా మీరేమో యూదులు, మేమేమో సమరయులము, మీరు మమ్మల్ని దాహం ఎలా అడుగుతారు అని ఎదురు ప్రశ్నించింది.
అసలు నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వే నన్ను దాహం అడుగుతావు. నేను ఇచ్చే నీళ్ళు, నువ్వు ఇచ్చే నీళ్ళు అయితే మళ్ళీ దప్పికవుతుంది. కానీ నేను ఇచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికోడు. ఆ జీవజలాన్ని నేను నీకు ఇస్తానన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవజలము నేను నీకు ఇస్తానని అన్నాడు. అయ్యా ఎక్కువ దూరం రాకుండా ఉన్నట్లుగా ఆ జీవజలం మీద నాకు ఇవ్వవయ్యా అని చెప్పేసి ప్రభుని అడుగుతూ ఉంటారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు, మొదట వెళ్ళి నీ యొక్క భర్తని తీసుకురా. అయ్యో నాకు భర్త లేడే అని ఆ సమరయ స్త్రీ అంటది. అప్పుడు ప్రభు ఏమన్నా, నీకు 5 భక్తులు ఉన్నారు. ఎంతమంది? 5 భక్తులు ఉన్నారు. ఇక ఆ స్టోరీ అంతా చెప్తున్నాడు. చెప్తా ఉంటే ఆ సంభాషణ ప్రభుకి అలాగే సమరయ స్త్రీకి జరుగుతూ ఉన్నది. అయ్యా మెస్సయ్య వస్తాడని మేము విన్నాము అని అడుగుతూ ఉంటే అప్పుడు ప్రభు ఏమన్నాడు, నీతో మాట్లాడుతాం నేనే ఆ మెస్సయ్య అని అన్నాడట. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితం ప్రభు వచ్చాడు. అయితే ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేలు దేశంలో యేసు ప్రభు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు ఇప్పుడు కోరికలు చూస్తున్నారట. ప్రభు వచ్చాడు కదా, నీకు తెలుసు, నాకు తెలుసు, మనందరూ తెలుసు. 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి ప్రభు వచ్చాడు. అద్భుత కార్యాలు జరిగించాడు, ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. కుంటి వాళ్ళకు కాళ్ళిచ్చి, గుడ్డి వాళ్ళకు కదిలించి, చనిపోయిన వాళ్ళని తిరిగి లేపి ఆయన నీ కోసం నా కోసం కలువరిశిలో తన ప్రాణాన్ని పెట్టి తిరిగి మృత్యుంజయుడే తిరిగి లేచాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప కార్యం జరిగి వెళ్ళిపోయాడు. అయితే యూదులు ఏం చేస్తున్నారు ఆ దేశంలో? మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు. యేసు ప్రభుని గురించి నువ్వుగా నేను ప్రకటన చేస్తే వాడు ఊరుకోరు. మెస్సయ్య రాలేదు కానీ ఒక గుడ్డి నమ్మకం. అంటే వాళ్ళ యొక్క మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు. చూడండి, క్రీస్తు ప్రేమ 2000 సంవత్సరాల క్రితమే మనకి ప్రభు చూపెట్టాడు. ఇప్పటి వరకు కూడా ఆ యొక్క ప్రేమ కొనసాగుతూనే ఉన్నది. అయితే క్రీస్తు ప్రేమను మనం గుర్తెరుగుతున్నామా? ఒక యవ్వనస్తుడు వచ్చి ఒక మ్యూజియం చూస్తా ఉంటే ఆ మ్యూజియంలో ఇలా ఒక చెక్క శిలువ ఉన్నది. దేవుడి సేవకుడు ఇలాంటి అయ్యగారు ఆ మ్యూజియం డైరెక్టర్, అయ్యా ఇక్కడ మ్యూజియంలో ఉన్నటువంటి బొమ్మలన్నీ కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. కానీ ఇక్కడ చూస్తున్నటువంటి శిలువ బొమ్మ మాత్రము ఈయనెవరు, ఈయన ఎందుకు సిలువేశారు, ఈయన ఏ దోషం చేశాడు, ఏ పాపం చేశాడు, ఈయన చేతుల్లో నుంచి రక్తము, కాళ్ళలో నుంచి రక్తము, తలలో నుంచి రక్తము, తల మీద ముండ్ల కిరీటము పెట్టబడినది, ఈయన ఏం చేశాడయ్యా అని ఆ యవ్వనస్తుడు ఆ మ్యూజియం డైరెక్టర్ సార్ని అడిగాడు. సార్లు అంటే ఆయన అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, ఆయన ఏ నేరము చేయలేదు, ఆయన ఏ దోషము చేయలేదు, ఆయన నీ కోసం నా కోసం కలువరిశిలో తన ప్రాణాన్ని పెట్టిన రక్షకుడు అయ్యా అన్నాడట. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత గొప్ప రక్షకుడు. అక్కడ కింద రాస్తున్నది,